హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ismart sravani vlogs and tips. సో ఫ్రెండ్స్, నైట్ డిన్నర్ తర్వాత బద్ధకాన్ని పక్కన పెట్టి నేను చేసుకునే కొన్ని పనులు ఈరోజు అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఒక ట్రే తీసుకున్నాను, అందులో ఒక టేబుల్ స్పూన్ సర్ఫ్ అయితే యాడ్ చేశాను. తర్వాత కాసిన్ని హాట్ వాటర్ మిక్స్ చేసి దువ్వెనలన్నీ వేసుకున్నాను అనమాట. ఈ దువ్వెనలకి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసుకోవాలి. ఇలా వదిలేసుకున్న తర్వాత వాటిలో కొంచెం వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇలా వదిలేస్తాను. తర్వాత ఒక బ్రష్ కానీ, మనం ఆల్రెడీ యూజ్ చేసిన బ్రష్ కానివ్వండి, లేకపోతే ఏదైనా క్లీన్ చేసుకునేది పీచు ఇట్లా వీటి తీసుకొని నీట్గా అయితే వాష్ చేసుకుంటాను అన్ని దువ్వెనలను. మనం హెయిర్కి మనం తీసుకునే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ కూడా నీట్గా ఉండాలి. ఏదైనా కానీ లైక్ హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, మొత్తం అన్నీ కూడా నీట్గా ఉండాలి, బ్యాక్టీరియాస్ అనేది ఉండకూడదు. సో అందుకనేసి నేను ఈ విధంగా వీక్లీ వన్స్ ఒకసారి అయితే నీట్గా వాష్ అయితే చేసుకుంటాను అన్నమాట. సో ఎవరికి వారం సపరేట్గా యూజ్ చేస్తాం దువ్వెన, అందుకే మా ఇంట్లో ఇన్ని దువ్వెనలు ఉంటాయి. సో ఇప్పుడు ఒక పొడిగుడ్డ తీసుకొని నీట్గా తుడిచిపెట్టుకుంటాను. ఇప్పుడైతే క్లీన్గా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు తుడుచుకుంటాను, చిమ్మేసి ఇల్లు తుడుచుకుంటాను. ఇల్లు తుడుచుకునే నీటిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ డెటాలు వేసుకుంటాను అనమాట. ఉప్పు కానీ పసుపు కానీ వేసుకుంటాను. సో నైట్ అయితే ఏం వేయట్లేదు ఇప్పుడు. సో ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను అన్నమాట. మనం వాష్ చేసుకునే నీటిలో లిక్విడ్ల కంటే ఉప్పు పసుపు వేయడం వల్ల నీట్గా వాష్ అవుతాయి, బ్యాక్టీరియాస్ కూడా ఎక్కువ ఫామ్ అవ్వవని అంటారు. సో నేను కూడా అదే ఫాలో అవుతాను, కానీ ఇప్పుడైతే వేయట్లేదు నేను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కూడా తుడవాలి అనేసి అవైతే వేయలేదు, డెటాల్ అయితే వేసాను అనమాట. సో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత నీళ్ళు చూడండి ఎలా అయిపోయాయో. చాలామంది సెకండ్ టైం కూడా మళ్ళీ తుడుస్తాం కదా, అప్పుడు కూడా ఈ నీళ్ళే వాడతారు. ఇలా వాడడం వల్ల మనం తుడిచి కూడా ప్రయోజనం ఉండదు. సో నాకైతే ఇది నచ్చదు. నేను మళ్ళీ ఆ నీళ్ళని పడేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళని తీసుకొని వాటిలో సెకండ్ టైం అనేసి వాష్ చేసుకుంటాను. ఈ విధంగా చేస్తే ఇల్లు అప్పుడు పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది. ఒకే వాటర్లో 2-3 టైమ్స్ మనం చేసినా కూడా అది మనం చేసిన ప్రయత్నం అనేది వృధా అవుతుంది. ఇల్లు చేసినా కూడా చేసినట్టు ఉండదు, నాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో సెకండ్ టైం వచ్చేసి వాటర్ ఇలా క్లీన్గా ఉన్నాయి, ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇల్లు తుడిచాను అనేసి. సో నెక్స్ట్ అయితే తిన్న తర్వాత నైటే మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇవి ఏవైతే ఉన్నాయో సామాన్లు మొత్తము. నాకు మార్నింగ్కి వచ్చేసి పని తగ్గుతుంది, ఎందుకంటే మా పాప నన్ను ఏ పని చేసుకొనివ్వదు. అందుకనేసి ఇంకా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా వర్క్స్ ఎక్కువ అయిపోయాయి. అందుకనేసి నేను నైటే క్లీన్ చేస్తాను. యూట్యూబ్ ఉన్నా లేకపోయినా కూడా ముందు నుంచి నా లైఫ్ స్టైల్ అయితే ఇదే. సో ఇది ఎవరికైనా యూస్ అవుతుందేమో అనేసి నేను ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మనం చేత్తో బాగా క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనం సోప్ అనేది గిన్నెలకు అంటుకోకుండా నీట్గా అనేది వస్తాయి. ఊరికి అలా వాటర్తో పైన క్లీన్ చేస్తే ఆ సోప్ అనేది అలాగే ఉండి తెల్లగా మరకలు వచ్చేస్తాయి. సో నేను డైలీ వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తాం తాగడానికి. సో అవి కూడా డైలీ నైట్ వచ్చేసి క్లీన్ చేసి ఉంచుకుంటాను. ఈ విధంగా వాటర్ బాటిల్స్ డైలీ క్లీన్ చేస్తాను, ఫ్రెష్గా ఉంటాయి. 2-3 డేస్కో వీక్లీ వన్స్కో క్లీన్ చేస్తారు చాలామంది. సో మనం ఎప్పుడప్పుడు మన ప్లేట్స్ ఎలా క్లీన్ చేసుకుంటామో ఇవి కూడా అలానే క్లీన్ చేసుకోవాలి. తర్వాత అన్నీ ఒక పొడిగుడ్డతో తుడిచిపెట్టుకొని వేటికి అవి ప్లేస్లో వచ్చేసి సర్ది పెట్టుకుంటాను. సో నాకు మార్నింగ్ టైం అనేది సేవ్ అవుతుంది నైటే ఈ పనులన్నీ చేసుకోవడం వల్ల. ఇలా తుడిచిపెట్టుకోవడం వల్ల కూడా షైనీగా నీట్గా అనిపిస్తాయి గిన్నెలన్నీ కూడా. సో ఎక్కువ ఉండి టైం లేకపోతే తప్ప ప్రతిసారి వాష్ చేసిన ప్రతిసారి వచ్చేసి క్లీన్ అయితే చేసుకుంటాను ఈ విధంగా. సో నెక్స్ట్ సింక్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా నైట్ టైం సింక్ అయితే క్లీన్ చేస్తాను. యాజ్ యూజువల్గా నార్మల్ మనం ఏదైతే సోప్ యూస్ చేస్తామో ఆ సోప్తోనే క్లీన్ అయితే చేస్తాను అన్నమాట. దానికంటూ సపరేట్గా ఏం వాడను. క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ అయితే వాడతాను. ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే, ఎందుకంటే గ్యాస్ పక్కనే ఉంది కాబట్టి కొంచెం మనం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది, బ్యాక్టీరియాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఎక్కువ ఇలా ఉంటుంది అనేసి నేను డైలీ ఎప్పుడు వాష్ చేసినా కూడా నైట్ అనే కాదు ప్రతిసారి వచ్చేసి క్లీన్ అయితే చేసుకుంటాను.
ఈ విధంగా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, కళ్ళకి నీట్గా కనపడుతుంది తప్పే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో ఇప్పుడు క్లీన్ చేసుకున్నాక అలానే వదిలేయకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేస్తాను. సింక్ క్లీనింగ్ వచ్చేసి సపరేట్గా నేను క్లాత్స్ అయితే వాడతాను. గ్యాస్ స్టవ్కి, సింక్కి అన్నిటికీ ఒకే క్లాత్స్ అయితే వాడను, సపరేట్గా అయితే వాడతాను. సో ఫ్రెండ్స్, ఇది అన్నమాట నా నైట్ రొటీన్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.